హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన రెసిపీ వచ్చి పచ్చికారంతో ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా ఇష్టంగా తినేస్తారు అందరూ. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఉడికించినటువంటి 5 గుడ్లు వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని గుడ్లు అనేటివి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను గుడ్లకి 4 ఘాట్లు వేసుకొని వేయించుకుంటున్నాను. ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసేటువంటి మసాలా బాగా పడుతుంది. పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పెద్ద సైజు 2 ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే మన కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి వేసుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మనం ఇందులో రెడ్ కారం యాడ్ చేయము కాబట్టి మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయలని. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత, బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేగాయి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకున్నాను. ఇందులోనే కాడలతో సహా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఫ్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని గరం మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని మనం పేస్ట్ చేసుకున్నటువంటి పచ్చికారం పేస్ట్ని వేసి బాగా లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన ఇంకా మనకు కొంచెం పచ్చివాసన ఏదైనా ఉంటే పోతుంది. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకునేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. పెరుగు బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి గుడ్లు వేసుకోవాలి. ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని 1 నిమిషము లో ఫ్లేమ్ మీద గ్రేవీని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక 1/2 స్పూను ధనియాల పొడి, కొంచెం కసూరి మేతి వేసుకొని లైట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. నేనైతే రైస్లో తిన్నాను, చాలా బాగుంది. వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.